అందరికీ నమస్కారం. ఈ వీడియో దేని గురించో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఇంకొంచెం డీప్‌గా చెప్తా ఈ వీడియో దేని గురించి అన్నది. మన తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చాలా సినిమాలొచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలకి క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడం, లేదా విడిపోయిన వాళ్ళ ఫ్యామిలీని ఈ క్లైమాక్స్‌లో హీరో కలపడం, అలాగే హీరో అనుకున్న డ్రీమ్స్‌ని ఈ క్లైమాక్స్‌కి ఫుల్‌ఫిల్ అయినట్టు చూపించి, చివరిలో ఈ శుభం కార్డుతో మూవీని ముగిస్తారు. సో కొన్ని సినిమాలకి క్లైమాక్స్ ఎలా ఉంటే, ఇంకొన్ని సినిమాలకి క్లైమాక్స్‌లో కొన్ని కారణాల వల్ల హీరో క్యారెక్టర్‌తో పాటు హీరోని కూడా చంపేసి మనతో కంటతడి పెట్టించి ఆఖరిలో ది ఎండ్ అని మూవీని ముగిస్తారు. పైగా ఈ మూవీస్‌లో హీరో చనిపోవడంతో ఫుల్ ఎమోషనల్‌గా మంచి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సో ఇలాంటి కొన్ని మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మూవీ నెంబర్ 7 కలర్ ఫోటో. 2020లో మంచి పీరియాడిక్ డ్రామా ఫిల్మ్‌గా సూపర్ హిట్ అయింది ఈ మూవీ. పైగా ఈ మూవీతోనే సుహాస్ గారు హీరో సుహాస్‌గా కెరియర్ మొదలుపెట్టారు. మూవీలో ఉండే ప్రతి సాంగ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఫుల్ ట్రెండ్ అయ్యి ఆ టైంలోనే మిలియన్స్‌లో వ్యూస్ తెచ్చిపెట్టాయి. అలాగే అప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్‌కి డైరెక్టర్‌గా చేసిన సందీప్ రాజ్ గారు ఈ కలర్ ఫోటో మూవీతోనే పెద్ద ఫిలిమ్స్‌కి డైరెక్టర్‌గా కెరియర్ కంటిన్యూ చేశారు. పైగా సందీప్ రాజ్ గారికి ఇది ఫస్ట్ ఫిలిం అని తెలిసి కూడా ఆయనకు ఒక అవకాశం ఇద్దామని సునీల్ గారి మూవీలో మెయిన్ లీడ్‌గా చేయడానికి ఒప్పుకున్నారంట. ఆల్రెడీ ఈ మూవీని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. హీరో హీరోయిన్‌తో మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీని, సునీల్ గారితో రూడ్ పోలీస్ ఆఫీసర్ అండ్ విలన్ క్యారెక్టర్‌ని, అలాగే హీరో అండ్ అతని ఫ్రెండ్స్‌తో మంచి కామెడీ టైమింగ్‌ని. ముఖ్యంగా కమెడియన్ హర్ష గారి టైమింగ్ అయితే హైలైట్ చేశారు ఈ మూవీలో. సో ఇలా ఈ క్యారెక్టర్స్ ఉన్న ఈ సీన్స్‌తో మూవీ మంచి హిట్ అవుతే క్లైమాక్స్‌లో హీరో క్యారెక్టర్‌ని అండ్ హీరో చనిపోయినట్టు ఎమోషనల్‌గా చూపించి ఈ మూవీని సూపర్ హిట్ చేశారు. పైగా హీరోతో పాటు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌ని కూడా చంపేసి షాకింగ్ ట్విస్ట్‌ని చూపించారు. ఇక ఇలా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ అండ్ ట్విస్ట్‌లతో మంచి సూపర్ హిట్ అందుకుంది ఈ మూవీ. మూవీ నెంబర్ 6 వేదం. ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్‌ని అందుకుంది. కానీ ఈ టైంలో కనుక రిలీజ్ అవుతే మంచి బ్లాక్ బస్టర్ అయ్యుండేది. పైగా ఈ మూవీని డిఫరెంట్‌గా ఒకరి ఇద్దరి స్టోరీలతో కాకుండా ఏకంగా నలుగురు స్టోరీలని కంబైన్ చేసి తీశారు. అలాగే ఈ నలుగురి స్టోరీస్ వేరైనా వీళ్ళందరికీ కామన్ పాయింట్ డబ్బొకటే. పైగా ఈ మూవీ అప్పట్లో ఫ్లాప్ అయినా సరే అల్లు అర్జున్ గారికి, మంచు మనోజ్, అనుష్క శెట్టి, మనోజ్ బాజ్‌పేయి అండ్ శరణ్య పొన్వానన్ గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్‌గా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. మంచి మంచి క్యారెక్టరైజేషన్‌తో కీరవాణి గారు అందించిన మ్యూజిక్ సూపర్ హైలైట్ అయింది. అయితే క్లైమాక్స్‌లో హాస్పిటల్ దగ్గరుండే బాంబు బ్లాస్ట్, అలాగే బ్లాస్ట్‌లో అల్లు అర్జున్ అలియాస్ కేబుల్ రాజు, మంచు మనోజ్ అలియాస్ వివేక్ చక్రవర్తి క్యారెక్టర్స్‌ని చంపేస్తారు. ఇక ఎక్కడి నుంచి అయితే మూవీ ఒక హైలో వెళ్తుంది. రఘుబాబు గారు చెప్పే డైలాగ్స్‌తో బస్తీలో ఈ కేబుల్ రాజుని ఆఖరిసారిగా చూడడానికి వచ్చిన జనం. ఇలా కొన్ని ఎమోషన్ సీన్స్‌తో ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇక మళ్ళీ చెప్తున్నా, ఈ వేదం మూవీని ఈ టైంలో కనుక రిలీజ్ చేసుంటే మంచి రెస్పాన్స్ వచ్చుండేది. మూవీ నెంబర్ 5 భీమిలి కబడ్డీ జట్టు. నాని అన్న కెరియర్‌ని టాప్‌లో పెట్టిన మూవీస్‌లో ఈ భీమిలి కబడ్డీ జట్టు ఒకటి. అలాగే తమిళ్ మూవీ వెన్నెల కబడ్డీ కుల్లుకి రీమేక్‌గా మన తెలుగులో రిలీజ్ అయింది. పైగా మంచి లవ్ ట్రాక్‌తో స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్‌గా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది కూడా. పల్లెటూరులో ఉన్న లైఫ్ స్టైల్ అండ్ కొన్ని లవ్ స్టోరీస్‌లో ఒక స్టోరీగా ఉండడం వల్ల అనుకుంటా ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీకి ఇంకొంచెం ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే కబడ్డీ గేమ్‌ని ఒక పాయింట్ కింద చూపించారు. సో దీంతో ఈ మూవీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మూవీ క్లైమాక్స్‌లో జరిగే కబడ్డీలో హీరో చనిపోయాడు అనే ట్విస్ట్‌తో మూవీకి ఎండ్ కార్డ్ వేశారు. స్టోరీ పరంగా కానీ, మ్యూజిక్ అండ్ లాస్ట్ ఈ ఎమోషనల్ ట్విస్ట్‌తో మూవీకి సూపర్ హిట్ అనే ట్యాగ్‌ని ఇచ్చారు. మూవీ నెంబర్ 4 ఈగ. ఈ మూవీ కేవలం రాజమౌళి అండ్ నాని అన్న కెరియర్‌లోనే కాకుండా మన టాలీవుడ్‌లోనే బెస్ట్ ఫిలింగా గొప్ప స్థాయికి చేరుకుంది. పైగా ఈ మూవీని చూసిన బాలీవుడ్ డైరెక్టర్స్ నుంచి మంచి ప్రశంసలొచ్చాయి డైరెక్టర్ రాజమౌళి గారికి. మెయిన్ లీడ్ అయిన హీరో క్యారెక్టర్‌ని మూవీ ఫస్ట్ హాఫ్‌లోనే చంపేసి రిమైనింగ్ స్టోరీ మొత్తం ఈ ఏకతోనే చూపించారు. పైగా ఈ మూవీ షూటింగ్ సమయంలో మూవీకి పెట్టే బడ్జెట్ పెరుగుతుంది కానీ షూటింగ్ మాత్రం ఎక్కడా కంప్లీట్ అయ్యేది కాదంట. అలాగే వీఎఫ్ఎక్స్‌కి టైంతో పాటు బడ్జెట్ బాగా ఎక్కువ అవడంతో చాలామంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ మూవీ ఇంక అవ్వదు, ఎక్కడితో క్లోజ్ చేసేస్తే మంచిదని రాజమౌళి గారికి చెప్పేవారంట. బట్ రాజమౌళి గారు వీళ్ళెవరి మాట వినకుండా ఈ మూవీ ప్రొడ్యూసర్స్‌తో పాటు కొంతమంది స్పాన్సర్స్‌ని తెచ్చుకుని మూవీని కంప్లీట్ చేసి థియేటర్‌లోకి వదిలితే పెట్టిన బడ్జెట్‌ని అతి తక్కువ టైంలో వసూలు చేయడమే కాకుండా భారీ కలెక్షన్స్‌తో మంచి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఒక మూవీలో హీరో క్యారెక్టర్‌ని చంపేస్తే మూవీ హిట్ అవ్వుద్దా లేదా అనేది చెప్పడం కొంచెం కష్టం. బట్ హీరోని చంపేసి కేవలం ఈగతోనే మూవీ చూపించడం అనేది ఒక వండర్ అనే చెప్పాలి.
సో ఈ వండర్ని అందించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్. మూవీ నెంబర్ 3 జెర్సీ. 2019లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఈ జెర్సీ. డైరెక్టర్ గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్లో 2 hours 40 minutes రన్ టైంతో ఒక సంచలనం పుట్టించింది మూవీ. ఈ క్రికెట్తో పాటు లవ్ అనే ఒక కాన్సెప్ట్ని యాడ్ చేసి మూవీని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చారు. పైగా అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఈ మూవీకి బాగా ప్లస్ అయింది. అలాగే ఈ జెర్సీ మూవీ చూసాకే అర్థమైంది, నాని అన్న యాక్షన్ మూవీస్లో ఇచ్చినట్టే ఈ ఎమోషనల్ మూవీస్లో కూడా పిచ్చ పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తారని. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ జెర్సీ మూవీ పుట్టించిన సంచలనం అప్పట్లో ఎలా ఉండేదంటే చాలా మంది యంగ్ స్టార్స్కి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్గా మారింది. పైగా ఈ మూవీని చూసిన ప్రతిసారి మన జీవితంలో కూడా ఏదైనా గొప్పగా సాధించాలి అనే ఒక కసి పెరుగుతుంది. అయితే మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివ్ కావాలి అంటే సోలోగా పీస్ఫుల్గా ఉన్న ప్లేస్లో ఈ మూవీని చూడండి. మంచి ఎక్స్పీరియన్స్తో పాటు ఒక నమ్మకం వస్తుంది. 2016లో వచ్చిన ఎంఎస్ ధోని ఒక ఎత్తు అయితే 2019లో వచ్చిన ఈ జెర్సీ మరో ఎత్తు. పైగా ఎంఎస్ ధోని మూవీ క్లైమాక్స్లో హ్యాపీ సీన్స్తో శుభం కార్డు వేస్తే ఈ జెర్సీ మూవీ క్లైమాక్స్లో హైలైట్ అయ్యే ఎమోషనల్ సీన్స్తో మూవీకి ఎండ్ కార్డు వేశారు. ఇక 20 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ చివరి బాక్స్ ఆఫీస్ వరల్డ్ వైడ్గా 50 కోట్లను వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఫైనల్గా మరోసారి చెప్తున్నా, నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్న డ్రీమ్స్ని ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలో తెలియక మీలో మీరు సతమతం అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మూవీని చూడండి, మీకంటూ ఒక నమ్మకం వస్తుంది. సో ట్రై చేసి ఎలా అనిపించిందో కింద ఒక కామెంట్ చేయండి. మూవీ నెంబర్ 2 అమరాన్. రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ని ఈ రియల్ లైఫ్లో చూపించిన సినిమాలు ఇప్పటి వరకు మన ఇండస్ట్రీలో చాలానే వచ్చాయి. సో ఇలాంటి సినిమాలతో పోల్చుకుంటే రీసెంట్గా వచ్చిన ఈ అమరాన్ మంచి హిట్ అయింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా 2024 అక్టోబర్ మంత్లో రిలీజ్ అయిన ఈ మూవీతో మంచి మ్యూజిక్, మంచి క్యారెక్టరైజేషన్ అండ్ ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే మూవీని చూడడానికి 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే బయటికి మాత్రం హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం. అలాగే మూవీలో ఉండే ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషనల్తో ఉంటుంది. ముఖ్యంగా సాయి పల్లవి గారు అయితే కొన్ని చోట్ల బాగా ఏడిపించేశారు. ఇక ఈ ఎమోషన్కి తోడు జీవి ప్రకాష్ గారు అందించిన మ్యూజిక్ అయితే టాప్లో ఉంటుంది. అలాగే ఈ అమరాన్ మూవీని మేజర్ ముకుందన్ వరదరాజ్ గారు బయోపిక్గా తెరకెక్కించారు. బార్డర్లో మన ఆర్మీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ వార్స్ ఎలా ఉంటాయో చాలా సినిమాల్లోనే చూసాం. సో ఈ మూవీ సెకండ్ హాఫ్లో కూడా ఇలానే ఉంటుంది. అలాగే మూవీలో శివకార్తికేయన్ గారు నటించడం కాదు, జీవించారని చెప్పాలి, అంత బాగా చేశారు. ఇక మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి సెపరేట్గా చెప్పవలసిన అవసరమే లేదు. క్లైమాక్స్లో మేజర్ క్యారెక్టర్ని ఎప్పుడైతే చంపేస్తారో అప్పటి నుంచి మూవీ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ మూవీకి శివకార్తికేయన్ గారు కుడి భుజం అయితే ఎడభుజం మన సాయి పల్లవి గారు. 200 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ చివరి కలెక్షన్స్లో 335 కోట్లని వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ అయింది. మూవీ నెంబర్ 1 సీతారామం. 2022లో వచ్చిన బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ అండ్ ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది. అలాగే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా ఒకే హైలో వెళ్తుంది. దుల్కర్ సల్మాన్ హ్యాజ్ లెఫ్టినెంట్ రామ్గా, మృణాల్ ఠాకూర్ హ్యాజ్ సీతా మహాలక్ష్మిగా చేసిన క్యారెక్టర్స్ అయితే పిచ్చ పీక్స్లో ఉంటాయి. మహానటి మూవీతో తెలుగులో మంచి హిట్ కొట్టిన తరువాత మళ్ళీ ఆ రేంజ్లో ఈ సీతారామం మూవీతో హిట్ కొట్టారు దుల్కర్ సల్మాన్. ఇక మన సీతా మహాలక్ష్మి విషయానికి వస్తే ఈ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయాం. అలాగే డైరెక్టర్ ఈ సీతా మహాలక్ష్మి క్యారెక్టర్ని కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా చూపించారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఏడుస్తాం, నవ్వుతాం, అరుస్తాం. పైగా విశాల్ చంద్రశేఖర్ గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి బాగా హెల్ప్ అయింది. ఇక ఈ మూవీలో ఉండే క్లైమాక్స్ మాత్రం ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది. అలాగే ఈ మూవీని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ క్లైమాక్స్ చూసి. రామ్ సీత కోసం రాసిన లాస్ట్ లెటర్ సీతకు అందినప్పుడైతే మూవీ ఒక హైలోకి వెళ్ళిపోద్ది. అలాగే ఏ లెటర్తో అయితే వీళ్ళ ప్రేమ మొదలైందో అదే లెటర్తో వీళ్ళ ప్రేమ ఎండ్ అయినట్టు చూపించి ఈ క్లైమాక్స్కి మంచి పునాది వేశారు. ఇక ఈ మూవీ గురించి ఆఖరిగా చెప్పేది ఏంటంటే, మొదటిసారి చూసిన వాళ్ళతో కంటతడి పెట్టించే ఒక ఫీల్ ఉన్న మూవీ ఈ సీతారామం. అలాగే ఈ మూవీని చూసినప్పుడు కానీ, మూవీ లాస్ట్లో రామ్ని చూపించినప్పుడు కానీ నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఒక కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో చూసారు కదా, హీరో చనిపోయినా సరే బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఏంటని. అలాగే మీకు తెలిసిన మూవీస్లో ఏ మూవీ అయినా మిస్ చేసుంటే కింద ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.